జయ జగదంబే. ఈవేళ అంటే ఇప్పుడే మీరు ఎవరన్నా ఏదో సందేహం ఉండి అది నా అనుభవంలో నేను చెప్పగలిగేది ఈ రెండూ కలిస్తే ఏమైనా చెప్పడానికి ఉంటుంది. లేకపోతే పెద్ద విషయానికి ఏమి ఉండవు. ఎందుకంటే కొన్ని అనుభవాలు ఏవైతే చెప్పచ్చో ఈసరికే చెప్పాను, ఏవి చెప్పలేనో అవి అంతే ఉంటాయి. సరే, నేను ఆ ప్రశ్నలోకి వెళ్ళే ముందు ఒక కొత్త రెవల్యూషన్ అందామా? అలాడేదో ఒక 2 రోజుల క్రితం చెప్పానే, తెలిసే స్థాయిలో కొంత మార్పు ఉంటుంది, మరింత సూక్ష్మతరంగా తెలుస్తాయి లేదా తెలుస్తున్నాయి అని మహర్షి చెప్పారు ఈ మధ్య ఒకసారి. మొన్న మామూలుగా లక్ష్మీ, సరస్వతి, పార్వతి అలా కాకుండా భార్గవి, ప్రజ్ఞ, మూడావిడ శాంభవి అలా కనిపించారని చెప్పాను కదా. ఒక రోజుని లెట్ మీ బి మోర్ ఆర్టిక్యులేట్. తర్వాత విశాలాక్షి, వాగ్దేవి, ఇంకొక ఆవిడెవరు, విశాలాక్షి, వాగ్దేవి, విజయలక్ష్మి. అంటే పార్వతి, సరస్వతి, అంతే కదా. విశాలాక్షి, విజయలక్ష్మి, వాగ్దేవి, పార్వతి, లక్ష్మి, సరస్వతి. ఈవేళ ఈ రూపాలు. ఏమిటిది? వాళ్ళు అడిగాను, అమ్మ మొన్న అలా వచ్చారు, ఈవేళ ఇలా వచ్చారు, ఎందుకేమ్మా అని అడిగాను. మొన్న ఎవరో ఒక ఆవిడ వెక్కిరించిందండి, ఏమీ అమ్మ అంటావు అమ్మవారిని అనే విషయాన్ని కొంత వెక్కిరింతగా రాసింది ఒక ఆవిడ. అంటే మీరు కొందరు చూసుంటారు, ఎందుకంటే తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆవిడ మళ్ళీ మార్చి దాన్ని టోన్ డౌన్ చేశారు ఆ మెసేజ్ని. ఒక్కటి చెప్తాను, మీరు ఏం వ్యంగ్యంగా రాసినా మాట్లాడేది అయితే అదే. ఆవిడ అమ్మే, నేను కొడుకునే, అందులో 2 అభిప్రాయాలు లేవు. అంచేత అలాగే మాట్లాడతాను, అలాగే చెప్తాను మీకు. దాన్ని నేను చాలా అమ్మవారు అలా అన్నారు, వారు వచ్చినప్పుడు ఇలా అన్నాను, అలా అవదు. గొప్ప అనుకున్నారు అనుకోండి, ఎవరమ్మని వాళ్ళు ఏమంటే పెద్ద గొప్ప తొక్క ఏముంటుంది, ఏమి ఉండదు కదా, ఉండదు. సరే, మొత్తానికి వీళ్ళు మధ్యాహ్నం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు అడిగాను, మొన్న ఒక రూపంలో వచ్చారు, ఈవేళ ఒక రూపంలో వచ్చారు, ఈ పేర్లు ఏమిటి విడిగా ఉన్నాయి, ఏమిటి కదా అని అడిగాను. ఒక ఆవిడ, ఎవరు విశాలాక్ష, మేము ఇలా గడ్డ పట్టుకుని ఆ పని వేరు ఈ పని వేరు, పనులున్నారా అని నవ్వింది తప్ప, అమ్మ వివరాలు చెప్పచ్చు కదా, తెలుస్తాయిలే, ఇది స్టాండర్డ్ ఆన్సర్లు అండి, తెలుస్తాయిలే అంది. అయితే తెలియట్లేదా? తెలియకపోవడం కూడా లేదు, అలా అని చెప్పి పూర్తి వివరాలు తెలుస్తాయని లేదు. తాతగారు దాన్ని కూడా స్టాండర్డ్ ఆన్సర్ ఇచ్చేస్తారు. భౌతిక శరీరంలో ఉన్నావు కనుక, ఇక్కడ తెలియాలి కనుక, అదే ప్రోటోకాల్లో భాగంగా చెప్తారు నాన్న. పనులు చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇక్కడ నువ్వు తెలుసుకుని చేసేదే ఉండదు. తెలుసుకుని చేసేది లేనప్పుడు దే విల్ నాట్ ట్యాక్స్ విత్ ది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అనవసరమైన సమాచారం ఇవ్వరు. సరే, బాగానే. అయితే ఇంకో చిత్రం ఏం జరిగింది, ఒక్కొక్క రోజుని మొత్తం అందరూ వకారం మీదే వస్తారు. వింధ్యవాసిని లేదా ఇంకొక ఆవిడ వకారం మీద ఇంకోరు వచ్చింది, చెప్తాను అక్షరం. ఎవరు ఆ వకారం మీద ఒక రోజు సకారం మీద వస్తారు. సాగర దుర్గ,
లేదా జాతవేద దుర్గ, ఏదో మొత్తం మీద ఒకరు దుర్గలు వస్తారు, లేదా ఒకరు అక్షరం మీదే, ఆ అక్షరం మీద సకారమో వకారమో దాని మీద. ఇది కోయిన్సిడెన్సా, అంత యాదృచ్ఛికమా అన్న దానికి ఈవేళ 2 సమాధానాలు చెప్పారు. ఏమంటారంటే, మొదటిది సహస్రనామాలతో సహా, అది కాళీ సహస్రమా, లలితా సహస్రమా, దుర్గా సహస్రమా, ఉమా సహస్రమా, ఎవరిదన్నా విష్ణు సహస్రమా, ప్రతి పేరుకి ఒక దేవి ఉంది. అమ్మవారి పేర్లు మాత్రమే కాదవి, ఆ పేరుకు సరిపోయేటువంటి లేదా ఆ పేరుకు సంబంధించిన దేవి ఉంది. ఆవిడ చేసే పనులు కూడా వేరుగా ఉంటాయి. అలాగే అక్షరాలు, మాతృగా వర్ణ రూపం అంటాం కదా అమ్మవారిని. ఈ మాతృగా వర్ణాలు ఏమున్నాయో వాటికి సంబంధించినవి 50 అక్షరాలు 51 అక్షరాలు ఏదో లెక్క చెప్తారు కదా మన వాళ్ళు. ఆ అక్షరాలకు సంబంధించినటువంటి శక్తులు, అక్షరాలకు సంబంధించిన శక్తులు ఏముంటాయి తెలియదు మనకి, నాకు తెలియదు, అట్లీస్ట్ నాకైతే భౌతికంగా తెలియదు. శాస్త్రంలో ఏమైనా మంత్రశాస్త్రంలో ఉంటాయేమో మరి, అది తెలిసిన మహానుభావులకు తెలుస్తుందేమో. నాకల్లా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏమిటంటే, ఆ మాతృగా వర్ణాలు ఏవైతే ఉంటాయో వాటితో సంబంధించిన వాటి అధిష్టాన దేవతలైన వాళ్ళకి వాళ్ళ పనులు వేరే ఉంటాయి, వాళ్ళు చేసే పనులు వేరే ఉంటాయి, వాళ్ళ రూపాలు వేరే ఉంటాయి, వాళ్ళ లక్షణాలు వేరే ఉంటాయి. మూల చైతన్య లలితా పరమేశ్వరి, ఎస్, అల్లా వస్తున్నారు నాన్న నీ దగ్గరికి. ఆ వేళ ఆ వర్ణం అనమాట, సకారం అయితే సకారం, వకారం అయితే వకారం. అలాగే ఈ అమ్మలు ఎవరైతే లక్ష్మీ పార్వతీ సరస్సులు వేరువేరు నామాలతో వేరువేరు సెట్స్గా వస్తున్నారే, వాళ్ళు ఆ ముగ్గురమ్మలు చేసేటువంటి కలిసి పని ఏదో ఉంటుంది. అది వేరువేరు స్థాయిల్లో వేరువేరు డైమెన్షన్స్లో వాళ్ళు చేసే పనులు పట్టి విడిగా వస్తున్నారు. మనం చదువుకునేటప్పుడు తన్మధ్య తమోపహ చితిస్తత్పదలక్ష్యార్థాచిదే కరస్వరూపిణి అలా చదువుకుంటామా? తనుమధ్యాదేవి అనేటువంటి ఆవిడని ఉపాసించి ఆవిడికి ఒక ఆలయం ఉండి ఆవిడ అధిష్టాత్రిగా చేసేటువంటి మొత్తం తంత్రం మీరేమన్నానండి. ఒక పీఠం ఉంది ఏలూరులో, ఆవిడ పేరు రత్న మీద ఉంటుంది, చాలా ఫేమస్ ఆ పీఠం. అక్కడ తనుమధ్యాదేవి వాళ్ళ పెద్ద ఆయన, అంటే ఈ ఎవరైతే అమ్మగారు అంటారో వాళ్ళ నాన్నగారు ఎవరో ఆ తనుమధ్యాదేవి ఉపాసన చేసేవారు. అసలు ఊహించగల, మామూలుగా అందదు కదా తనుమధ్యాదేవి అని. మామూలు తనుమధ్య తమోప అంటే తను మధ్యలో ఏ హృదయస్థానంలోనూ ఉంటుందో ఎవడో తల్లి అనుకుంటాను తప్ప, కోర్స్ భాస్కర్ రాయల వారి వ్యాఖ్యానం చదివితే ఏమైనా ఉంటుందేమో. మామూలుగా అస్మదాదులు ఊరికే పారాయణ చేసుకుంటాం జపం తర్వాత, లేదా సహస్రనామాలతో పూజ చేసుకోవడం తన్మధ్యాయ నమః అంటే, ఆవిడ ఆ పేరుతో ఒక దేవి ఉందని, లలితమ్మ గారి యొక్క లక్షణాలు కాదవి, లక్షణాలు మాత్రమే కాదు, ఆ పేరుతో అమ్మ ఉంది. ఆవిడ చేసే పనులు వేరే ఉంటాయి, రూపాలు వేరే ఉంటాయి. ఇది అన్నప్పుడు నాకు స్ఫురించలేదు. అంటే కొన్ని మనకి తెలిసిన పేర్లు ఉంటాయి. చండముండాస నిషూదిని అన్నా అనుకోండి, ఓహో చాముండాదేవి అనుకుంటాం. అలా లేదా భువనేశ్వరి తెలుస్తుంది మనకి, కాళీ తెలుస్తుంది, శారద. బట్ ఇది ఎక్కడ వస్తుంది మనకి? మామూలుగా అవేవో ఒక లక్షణాలుగానో రూపాలుగానో మాత్రమే అమ్మవారిని వర్ణించేమో అనుకునేటువంటి అవగాహన నుంచి నాకు ఈవేళ కొత్తగా వచ్చిన అవగాహన ఏమిటి అంటే, రావడం అనుకోవడమేమో, చెప్పారనాలి. ఏమొస్తుంది వచ్చేయమంటే ఎక్కడి నుంచో రావాలి, నేను అది చదవగలనా? అవకాశం లేదు. మరి ఎక్కడి నుంచి వినలేదు, ఇంకెక్కడ వస్తుంది అవగాహన? వాళ్ళు ఇస్తే వస్తుంది.
ఆ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మని అడిగాను కదా నేను, అమ్మ ఏం చేస్తారే అని. వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చిన అవగాహన ఏమిటంటే, నాయన ఏ పేరుకు ఆ పేరు దేవత ఉంటుంది, వాళ్ళ పనులు వేరే ఉంటాయి. నిజానికి మనం అంత లోతుగా ఆలోచించక మనం అనొచ్చా తెలియదు. నేనైతే నా వరకు ఇప్పుడు ఇది చండీ పాఠంలో కవచంలో వస్తుంది, ప్రాచ్యా నక్షత మామేంద్రి ఆగ్నేయాం అగ్నిదేవత దక్షిణేవత వారాహి నైరుత్యాం ఖడ్గధారిణి. మనం ఏమనుకుంటాం, కత్తి పట్టుకుంటుంది అనుకుంటాం. ప్రతీచ్యాం వారిణి రక్షేద్ వాయువ్యాం మృగవాహిని ఉదీచ్యాం పాదకోమారి తెలుస్తుంది. ఐశాన్యం శూలధారిణి, శూల్ని దుర్గమునా కాదా. ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షతస్థాత్ వైష్ణవి తథ యావన్ దశిశో రక్షే చాముండ శవవాహన. సో ఫార్ సో గుడ్, ఫస్ట్ క్లాస్. అయితే ఈ ఖడ్గధారిణి, మృగవాహిని, కౌమారి తెలుస్తుంది మళ్ళీ పోని మాతృకుల్లో కావడం. శూలధారిణి కేవలం సూర్యం ధరించిందనా, కేవలం లేడి మీద కూర్చుందనా, ఖడ్గం ధరించిందా? ఎప్పుడు ఉంటుంది ఖడ్గం, కొత్తగా ఏమిటి? ఖడ్గధారిణి అనేటువంటి పేరుతో ఉందన్నమాట అమ్మ. శూలధారిణి పేరుతో ఉంది. అలాగే కవచంలో కూడా పేర్లు ఉంటాయి. మనం ఆ పేర్లు మామూలులో వినం. కౌబేరి ఎక్కడ వింటాం మనం? వాగీశ్వరి వినం. అలా అంచేత ఈ పేర్లకి మామూలుగా అందరూ దుర్గలే, అందరూ అమ్మలే అలా లేదు. ఎన్ని వందల వేల రూపాలు విడివిడిగా ఉన్నాయి. ఆ మహానుభావులు ఎవరైతే వీళ్ళ సహస్రనామాలు రాశారో అవి కేవలము లక్షణాలు మాత్రమే కాదు, ఆ లక్షణాలు ధరించిన పరమేశ్వరి రూపాలు ఉన్నాయి. ఇది మీలో చాలామందికి తెలుసేమో, మరి నాకు తెలియదు. నాకు కొత్తగా తెలిసిన విషయం కాబట్టి ఒక్కసారి మీతో చెప్దాం అనిపించింది. సరే, ఇప్పుడు ఒక్కసారి ప్రశ్నల జోలికి వెళ్దాం. పద్మజ భోగేంద్ర అడిగారు మొన్న ఎప్పుడో, 15వ తేదీ నుంచి 25, అంటే దాదాపు 11 రోజులు అనుకోండి, 2 రోజులు కలుపుకుంటే గ్లోబల్ మాస్ మెడిటేషన్, అంటే మొత్తం వైశ్వికంగా అందామా లేకపోతే మొత్తం భూమి అంతా కూడా ఉన్నవాళ్ళందరూ సామూహిక ధ్యానాలు చేయండి. ఆ స్వర్ణశక్తి ఏదైతే వస్తుందో సూక్ష్మ ప్రపంచాల్లోంచి, అది మనలో క్రోమోజోముల సంఖ్య 2 నుంచి 12 జతలు చేస్తున్నా, 12 చేస్తుందో తెలియదు, లెక్క ఏమిటో నాకు గుర్తులేదు. తర్వాత కార్బన్ శరీరానికి ఏదో స్టీల్ శరీరాలుగా మారిపోతాయి. ఇందులో ఎంత రెటారిక్ ఉందో, ఎంత వాస్తవం ఉందో నాకు తెలియదు, కానీ అంటే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్లోనే ఒక్కటి మాత్రం నేను తాతగారితో మాట్లాడి రూఢిపరుచుకున్నాను. అటువంటి శక్తులైతే వస్తున్నాయి. అయితే ఎవరైతే పూర్వమే వాటికి ఏమంటారు ఒప్పుకోబడి ఉంటారో, అంటే వాళ్ళకి భూమి మీదకి వచ్చినప్పుడే అటువంటి శక్తులు వాళ్ళకి భూమి మీదకి వచ్చాక వస్తాయి అని ఒప్పందాలైన వాళ్ళకే వస్తాయి. మహా అయితే కొన్ని లక్షల మందికి ఉంటాయా, ఉండవు. అందులో స్ఫుటంగా తెలిసే వాళ్ళు 20,000 ఉంటారో ఉండరు. ఏది 800 కోట్ల మంది భూమి మీదలో ఈ శక్తులు వాళ్ళలోకి అవతరించిన తర్వాత మహా అయితే ఒక 20,000 మందికి దాని స్ఫురణ ఉంటుందిట. అయితే కనీసం 60% దిగిన, అంటే టార్గెటెడ్ ఎనర్జీ అంటాం అనుకోండి, మనం ఎంత లక్ష్యం ఉందో ఒక 100 యూనిట్లు రావాలనుకోండి ఎనర్జీ మనలోకి,
60 యూనిట్లు కనీసం వస్తే తప్ప దాని స్ఫురణ మనకి తెలియదు. అయినా వెంటనే క్రోమోజోమ్స్ మారుతాయా నంబరు? అది కూడా వెంటనే జరగకపోవచ్చు. కాకపోతే కొన్ని విశేషమైనటువంటి సూక్ష్మలోకపు అవగాహనలు మాత్రం వాళ్ళకు వస్తాయి. దాన్ని వాళ్ళు బయటి ప్రపంచానికి వాళ్ళు దాన్ని రుజువు చేయలేరు. అదేమిటయ్యా మరి ఇంత హడావిడి చేసి ఏమీ తెలియదు, ఎంతోమందికి తెలియదు, 60% వస్తే కానీ తెలియదు, ఆ కాడికి రావడం ఎందుకు? ఇది ఏమవుతుందంటే ఈ గురువులు కొద్దిగా సమాచారం డిసెమినేట్ చేస్తున్నారు, ప్రజలకి కొద్దిగా విస్తారంగా చెబుతున్నారు. ఈ మెడిటేషన్లు చేసేవాళ్ళు ఎవరైతే ధ్యాన గురువులు ఉంటారో వాళ్ళు ఈ మధ్య పూర్వం కూడా అనేక సార్లు ఇటువంటివి జరుగుతాయి, ఇక పైన జరుగుతాయి. ఇప్పుడు జరుగుతుంది ఏమిటి అంటే సమాచారం వస్తున్నది బయటికి, అంతే. అది ఎప్పుడు వస్తాయి మార్పులు? ఎప్పటికో. అదేమి రేపు ఎల్లుండి మనలో మార్పులు వచ్చేసి మన శరీరాలు ఉక్కు శరీరాలు అయిపోయి మనలో ఆ క్రోమోజోముల సంఖ్య పెరిగిపోవడం వల్ల మన అవగాహన లేదా అంతర్లోకాలతో మన కనెక్టివిటీ ఓవర్ నైట్ ఏమి మారదు. కానీ మానవ జాతి యావత్తు దీనివల్ల మెల్లమెల్లగా ప్రభావితం చెందుతారు. కాబట్టి ఏమీ జరగదని కాదు, జరిగింది మన స్ఫురణలోకి వచ్చేంతగా ఆ మార్పు ఉండబోదు. మీరు అడిగిన ప్రశ్నకి ఏమిటంటే ఉంటుంది, తప్పకుండా వస్తున్నాయి. దానివల్ల భూమి మీద మానవ జాతి ప్రభావితం చెందుతుంది. ఆ మార్పు మెల్లగా వస్తుంది. కానీ మీకు గుర్తుంటే 2012లో అవుతుందనుకున్నారులా, తర్వాత అనేక తేదీలు మారాయి. గత 150 ఏళ్ళుగా ఎన్ని వందల సార్లు వేల సార్లు జరిగిందో ఇది. ఈ ఎనర్జీ గోల్డెన్ ఎనర్జీస్ దిగడం గురించి మాట్లాడట్లేదు నేను. సమూలంగా మానవ జాతిలో ఒక మార్పు, ఒక్కొక్కసారి వినాశనం ద్వారా మార్పు, ఆ ప్రయత్నాలు జరిగాయి. మరి ఆ మహాత్ముల సంఘంలో ఎవరన్నా ఇప్పుడే కాదు తర్వాత చూద్దాం అలాంటి ఏమన్నా అనుకున్నారో ఏమిటో. లేకపోతే అసలు చాలామంది ఉంటారు, 600 కోట్ల మంది వెళ్ళిపోతారు. అంటే ఎలా చెప్పాలి దాన్ని, అంతే 60%, 600 కోట్లు పక్కన పెట్టుకొని 60% వెళ్ళిపోతారు, లేదా 80% వెళ్ళిపోతారు. 20% మంది ఉంటారు. ఇంకొక 20% వేరే లోకాల నుంచి ఎవరో, అంటే వేరే గ్రహాల నుంచో వేరే తలాల నుంచో భౌతిక తలంలోకి తీసుకురాబడతారు. అంటే ఉదాహరణకి 1000 కోట్లు ఉన్నారు అనుకుంటే 800 కోట్లు వెళ్ళిపోతారు, 200 కోట్లు ఉంటారు, ఇంకొక 200 కోట్లు కొత్త సోల్స్ వస్తాయి, మొత్తం 400 కోట్లు ఉంటారు అని ఒక లెక్క. కాబట్టి ఈ లెక్కలు అనేక సార్లు జరిగాయి, నాకే 3 సార్లు చెప్పబడ్డాయి. లెక్క సరదాగా లెక్క పెట్టుకుని ఎవరన్నా లోకాల్లో పెద్దవాళ్ళని అడిగిన సందర్భాలు ఉంటే కూడా 1534 సార్లు మరొకసారి లెక్కపెట్టి చెప్పారు. అన్నిసార్లు జరిగాయి. ఎప్పటి నుంచి? 18 ఏళ్లలోనో 16 ఏళ్లలోనో 1534 సార్లు కౌంట్ చేసినవి. అవి కాక అంటే కొద్ది తీవ్రమైన ప్రయత్నం జరిగింది ఫలానా ఎనర్జీ రావడానికి, ఫలానా మార్పు రావడానికి. పెను మార్పు మార్పు అంటే మామూలు మార్పు కాదు, అనేక వందల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఫర్ వేరియస్ రీజన్స్ అండ్ వెరీ వ్యాలిడ్ రీజన్స్ పోస్ట్పోన్ అవుతాయి. ఆ కారణాలు మనం ప్రశ్నించలేము, ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు చెప్పావు అని. అయితే ఒక్కటే జరుగుతుంది, అంతఃసూత్రంగా ఒక మార్పుకి ఒక ఒప్పుదల వస్తుంది మానవుల్లో.
అదే జరుగుతుంటే ఫలానా లక్షణాలు వస్తాయట, ఫలానాలు వస్తాయి. ఆ లక్షణాల యందు ముందు భయం, తర్వాత కుతూహలం, తర్వాత వాటిని మనలోకి ఆహ్వానించుకోవాలనేటువంటి ఒక ఒప్పుదల, వచ్చిన తర్వాత భయపడకుండా ఉండడం. ఈ మార్పులు ఏవో జరుగుతాయి అనుకుంటాను ఓవర్ ఏ పీరియడ్ ఇన్ టైం. అందుకోసమే అది మెల్లిగా సిద్ధపరుస్తూ అనుకుంటాను. ఇలాంటి సమాచారాలు ఇస్తూ సంఘటన మాత్రం జరగకుండా. అయితే మీరు అనొచ్చు, ఒకలాంటి అదే జరిగేదా పెట్టేదా అని ఒక నిరాశ వస్తుంది కదా. ఐ థింక్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ దట్. వాళ్ళు అలా నిరాశ ఏమైనా ఉంటే వాళ్ళు దే కెన్ బ్రష్ ఇస్ అసైడ్ వెన్ థింగ్స్ రియలీ కమ్ టు దట్ పాస్. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలిగారనమాట. కామాక్షి రెడ్డి ఒక కమెంట్ పెట్టారు ఆవిడ. నది ఆ ఒడ్డు ఈ ఒడ్డు అమ్మ అమ్మే, నావా అమ్మ. అదేమిటి ఆ ఎనాలజీ, ఆ పోలిక నాకు అర్థం కాలేదు అన్నారు. నేను ఏమన్నానంటేనమ్మా, మన సంసారం అనుకోండి, అదొక పక్క ఉంది, ఇంకో పక్క పరమేశ్వరు ఉంది. ఏమ్మా, ఒక ఒడ్డుని ఏదైతే సంసారం కంటే భిన్నమైంది, ఒక ఒడ్డు సంసారం. మనం అర్థం చేసుకుందుకు ఎన్ని ఒడ్లైనా ఉండొచ్చు. మనం ఎప్పుడైనా ఒక ఉదాహరణ చెప్పుకున్నప్పుడు మనకి ఇవి అర్థం అవడం కోసం చెప్పుకుంటాం, అవి అలాగే ఉంటాయని కాదు. ఉదాహరణకి మనకు అర్థమయ్యేవి పంచభూతాలు, అంతే కదమ్మా. అయితే మనకే సంబంధించినటువంటి మిగతా తలాల్లో పంచభూతాలు ఉంటాయా? అంతే ఉంటాయా? ఉండవుట అనకూడదు, ఉండవు అనకూడదేమో, ఉండవుట. మనకి ఏది అర్థమవుతుందో సులువుగా ఆ ఎనాలజీ, ఆ పోలిక ఇచ్చి ఒక విషయాన్ని చెప్తాం. అలాగే నేను మొన్న ఏం చెప్పానంటే, పెను చీకటికి అవతల ఉంటాడు పరమాత్మ అనుకుందాం కాసేపు. యువతల ఇదంతా చీకటి, దాన్ని దాటి అవతలకి వెళ్ళాలి. ఏది చీకటి? ఏది మనకి తెలియట్లేదో అది చీకటమ్మా, అంతే. ఏది మనకి తెలియడం లేదో, ఏది భయము, ఏది మనం దాటలేము, వాటిని చీకటిగానో లేదా వైదరణిగానో సముద్రంగానో నదిగానో ఏదో పోలుస్తారు. ఏది మరి సులువుగా అవతల ఒడ్డుకు చేరలేనిది అది మాయ అనుకోండి. కాసేపు మనకి మాయ అర్థం అవదు, దాటే మార్గం తెలియదు, స్వయంగా దాటలేము. ఎవడన్నా దాటిస్తాను అంటే వాడు ఎంత నమ్మకస్తుడో తెలియదు, వాడి సమర్థత ఏమిటో తెలియదు. ముందు వాడు దుర్మార్గుడు కావచ్చు, తీసుకెళ్తాన్నాడు, వాడికే చాలా నావ నడపడం చేత కాదు, బాగా ఒడిదుడుకులుగా ఉంటుంది ప్రవాహం, మనకా ఈత రాదు, వెళ్ళగలమా? వెళ్ళలేము. వెళ్ళలేక యువతలు ఉండిపోతాం. చాలామంది సంసారంలో ఉన్న వాళ్ళకి అవతలికి వెళ్ళడానికి ఇష్టం లేక కాదు, మార్గం పట్ల ఉన్న భయం, మార్గంలో ఉండే తోడు పట్ల భయం, తీసుకెళ్తానని ఎవరో మార్గదర్శి వస్తే వాళ్ళ పట్ల అవిశ్వాసం. ఇన్ని బాధలు ఉంటాయి. అంతేగాని ఎవరికి ఎక్కడ ఉండాలని ఉండదు. అట్లీస్ట్ ఈ బాధలున్న మనం చాలాసార్లు అనుకుంటాం, బాగా దిక్కుమాలిన జీవితం ఏమిట్రా బాబు అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరికీ అనిపిస్తుంది. ఎందుకు వెళ్ళరు? ఆధ్యాత్మిక మార్గంలోకి ఎందుకు వెళ్ళరు? లేస్తే చదువుకుంటాం కదా. మన దేశంలో కనీసం రహస్యం ఏం లేదు, వేదాంతం ఏం రహస్యం కాదు, అందరికీ అందుబాటులో ఉంది.
ఎన్ని కోరికలు మనకి పరమేశ్వరుడు పరమాత్మ ఏదన్నా తీర్చనివ్వండి, కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. కనుక కోరికలు లేని స్థితి, నేను తరచు చెప్పే నామం సదాతుష్ట, ఆల్వేస్ కంటెంటెడ్. అటువంటి స్థితి కావాలని ఎవరికి అనిపించదు? ఒక కష్టం పోతే ఇంకో కష్టం, ఒక కష్టం పోతే ఇంకో కష్టం వస్తూనే ఉంటాయి. మధ్యలో ఏమైనా ఒక వెలుగు రేఖ, ఓ సుఖం. సుఖ దుఃఖాలు, వెలుగు రేఖ, చీకటి వెలుగులు, ఏవో ఉదాహరణలు చెప్తారు మనకి. ఇవన్నీ దాటేసి కష్టము సుఖము ఈ రెండింటి యొక్క అనుభూతిని దాటేస్తే ఆనందం ఉంటుంది, అక్కడ దుఃఖం ఉండదు. దుఃఖం లేని స్థితి కదా ఆనందం. ఎవరికి వద్దది? మరి ఎందుకు ప్రయత్నం చేయరు? ఇప్పుడు నేను చెప్పిన కారణాలు. దెబ్బతిని ఉంటారు, గురువులతో దెబ్బతిని ఉంటారు, మార్గదర్శకులతో దెబ్బతిని ఉంటారు, సాధనలో దెబ్బతిని ఉంటారు. అయితే ఎక్కడో ఒకనాడు ఏదో ఒక రోజుని ఏ చావులో వెళ్ళాలే అని మొదలు పెడతాం. అప్పుడు తెలిసేది ఇప్పుడు నేను చెప్పిన మాట. వచ్చానా మా అక్కడికి పాయింట్ దగ్గరికి వచ్చానా? మీకు తెలుస్తుంది, చెప్పగలుగుతున్నాను కదా నేను. గురువులు ఇంకా మీకు తెలుసు, లోకంలో ఎంతమంది గురువులు తెల్లారు లేస్తే పేపర్లో చూస్తాం మనం. ఎంతంత దుర్మార్గాలు చేస్తారో గురుత్వం పేర. అలాగే మార్గదర్శకులు అంటే మనతో పాటు రండి, మేము వెళ్తున్నాం, మేము ఆ మార్గంలో ఉన్నాం, రండి మీరు కూడా రండి. వాళ్ళెంత నమ్మచ్చో తెలియదు, వాళ్ళు నిజంగా ఎంత సాధించారో, నిజంగా ఆ మార్గం ప్రశస్తమైందా, మంచిదేనా, వాళ్ళు వెళ్ళొచ్చా వాళ్ళ వెనకాల తెలియదు. వెళ్ళి భంగపడి ఉంటాం మనం. ఇంగ్లీష్లో అంటారే వన్స్ బిటన్ ట్వైస్ షై అని. ఎంత జన్మల్లో కూడా ఆ భయం ఉండిపోతుంది లోపల, ఇన్గ్రెయిన్డ్ ఇన్ ది సైకి అంటారు. మనస్సులో ముద్రితం అయిపోతుంది భయం. దాని జోలికి వెళ్ళరు. మనం ఎంతసేపు వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాం, పిల్ల పెళ్ళో కుర్రాడికి ఏదో ఇంజనీరింగ్ సీటో వచ్చేస్తే చాలు. మనకు వద్దా వెంకటేశ్వర స్వామి ఇచ్చే కృప? అంతకంటే అంతేనా? కాదు. భయం ఒక్కనాటికి దిక్కుమాల భయం ఉంటే ఉంటాం, పోతే పోతాం అని దిగుతాం మనం. అప్పటికి మనకి ఒక పరిణతి వచ్చి ఉండొచ్చు. ఏమవుతుంది? ఈ ఒడ్డున సుఖం లేదు, ఆ ఒడ్డున ఉందంటున్నారు. పదండి ఈ నావ ఎక్కుదాం. ఎక్కుతారు. ఆ నావ గురువు తప్పకుండా దైవ సమానుడే. రెండు అభిప్రాయాలు లేవు అందులో. అయితే కాన్వెంట్ పిల్లలే కాదు, ఈ ఉదాహరణ ఇది పూర్వం కూడా చెప్పాను. కాన్వెంట్ పిల్లలే కాదు, ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు కూడా గురువు పట్ల ఒక విధమైనటువంటి స్వంత భావన, నాది అనే భావన, ఒక పొసెసివ్నెస్ కలిగి ఉంటారు. అయితే వాళ్ళ గురువు చెప్పిందే రైటు, ఇంకో గురువు వినే సమస్య లేదు. నిజానికి అలా ఉండకపోతే మార్గంలో ఆయన వేలు పెట్టుకుని నడవలేరు. ఆ లక్షణం ఉండాలి, ఏ లక్షణం వృధాగా రాదు. అయితే వాళ్ళ గురువు వేలు పట్టుకోవడం, ఆయన పాదాల అడుగుల వెనకాలే వెళ్ళడం ఒక్కటే కాకుండా మిగతా గురువులను కొండగుచో అనుమానించి నిందించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. అది ఆ కథ వేరే. ఇది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే, ఆ గురువు యందు ఎంత ఆస్థ ఉంటుంది అంటే, ఇంక పరమేశ్వరి లేదా పరమేశ్వరుడు ఆయనే అని చేత ఆయన పెట్టుకుంటే సరిపోతుంది. వెళ్ళాం, ఎదురుకి వెళ్ళాం, గురువు ఆ గమ్యానికి వెళ్ళాం. గురువు చాలు, గురువే నా గమ్యం కాదు, గురువు మార్గం. అదే మరి గురువు దైవం కాదా? దైవమే. అదెలా? గురువు మార్గం మాత్రమే గమ్యం కాదు అలా ఉంటున్నావు. మరి గురు బ్రహ్మ చెప్పిస్తున్నారు, ఆయన గురువు దైవం కాదా? దీని గురించి ఒక వీడియోలో చెప్పాను నేను, మళ్ళీ చెప్తున్నాను.
గురువు దైవమే. కానీ దైవం ఆ స్థితికి మనం చేరుకున్నప్పుడు, మొత్తం అంతా దైవమే అని తెలుసుకున్నప్పుడు, నదికి అవతల ఒడ్డున దైవమే, యువతల ఒడ్డున దైవమే, నది దైవమే. అప్పుడు నావ కూడా దైవమే అన్నాను. కానీ దైవం యొక్క అనేక అభివ్యక్తుల్లో భాగంగా ఏ గురువు నావగా ఉన్నాడో, మిమ్మల్ని ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి తీసుకెళ్తున్నాడో, అక్కడ మీరు కొంత వివేకాన్ని కలిగి, ఈయన దైవమే అయినా సరే మీ యొక్క లక్ష్యం ఏది? అవతల ఒడ్డుకి వెళ్ళడం. కాబట్టి అవతల ఒడ్డుకు చేరిన తర్వాత ఆ నావ యందు గౌరవాన్ని, భక్తిని, కృతజ్ఞతని ఉంచుకుంటూనే మీరు అవతల ఒడ్డు ఎక్కేయాలి. పడవలో కూర్చుండిపోకూడదు. అర్థమైందా అమ్మ? రేవు దాటాం, రేవులో ఉన్నప్పుడు నావను గౌరవిస్తాం కదా, దానికి ఏమీ హాని కలిగించాం, ఎందుకంటే మనమే మునిగిపోతాం. ఆ నావ నడిపే సరంగు ఉంటాడు, అతన్ని మనం ఏ విధంగానూ కదిలించాం. అతను గడేస్తున్నా, చాప వేస్తున్నా, ఆ తెడ్డు వేస్తున్నా చూస్తాం అంతే. మన జాగ్రత్తగా తీసుకెళ్తాడు. అతని అనుభవం మీద, మన అదృష్టం మీద ఒక నమ్మిక, అంతే తప్ప ఆ నావని పట్టుకుని అవతలోకి దిగిన తర్వాత ఆ నావ ఎంత కృతజ్ఞత ఉన్నప్పటికీ మనం నావలో ఉండిపోరాదు. అంటే దాని భావం, గురువు యందు దైవాన్ని చూడాలి నిజమే, కానీ గురువు మన ఆ లక్ష్యాన్ని చేర్చిన తర్వాత ఆ దైవీ స్థితిలో మనం స్థితం అవ్వాలి. ఎవరో ఒకళ్ళు మన వాళ్ళు రాశారు కూడా, ఏమిటి ఈ ఆఖరి బంధం, ఆత్మిక స్థితిని చేరుకుందుకు ఆఖరి బంధం గురువేనా, అది దాటాలా అని. ఒక విధంగా అంతే. మరి ఆఖరి మోహం అనండి, అటాచ్మెంట్ గురువుతో ఉంటుంది. మంచిదే. ఎంతవరకు మీ గమ్యం చేరే వరకు ఆయన ఎందుకు గౌరవం ఉండాలి, భక్తి ఉండాలి. కానీ ఆయనే, ఇంకా అమ్మవారొద్దు, అయ్యవారొద్దు, శివుడొద్దు, పార్వతొద్దు, మహావిష్ణువు, లక్ష్మి ఎవరో వద్దు, ఆయన చాలు. కాదు. ఈ ఊరికే మీ పేర్లు చెప్పానంటే వాళ్ళే దేవుళ్ళని కాదు సుమా. ఈ రూపాలకి అవతల ఉండేటువంటి దివ్య చైతన్యం చేరుకోవడం మన ప్రధాన లక్ష్యం. గురువు మరి చేసినటువంటి మహోపకారం ఏమిటి అంటే, అరూపకమైనటువంటి పరమాత్మని చేరుకునేటువంటి స్థితి మనకిస్తాడు. కాబట్టి అక్కడ అరూపకమైన స్థితి పరమాత్మకేసి వెడుతూ గురువు యొక్క నామరూపాలకు మీరు బంధించబడితే, లేదా దానికే బద్ధులైపోతే మీ మార్గం దెబ్బతింటుంది. కాబట్టి అక్కడ నావని వదలగలగాలి. అయితే దైవమేనా? దైవమే. మరి నది దైవం ఎలా అయ్యాడు? బాగుంది. యువతల పక్క నువ్వు అమ్మవారు సృష్టించింది కాబట్టి ఆ సంసారం అమ్మవారు అన్నావు. ఎక్కడైతే అవతల అమ్మవారు స్వయంగా ఉందో, నేను అమ్మవారు ఎందుకంటే నాకు ఆవిడ ఇష్టం కనుక, అంతే. రైట్. మీరు ఏ పేరునే పెట్టుకోండి ఆ దైవానికి. అవతల పక్క అమ్మవారు ఉంది ఇన్ హర్ ప్రాపర్ ఫామ్, పూర్తి స్థాయి చైతన్యంలో ఎక్కడైతే అమ్మ ఉందో అక్కడికి మనం వెళ్తున్నాం. అవతల ఒడ్డు నావ. ఈ రెండు ఒడ్ల మధ్య సమర్థవంతంగా తను అవతల ఒడ్డుకి వెళ్ళి ఆ నది యొక్క మొత్తం ఆనుపానులు, ఎక్కడ సుడిగుండాలున్నాయి, ఎక్కడ లోతు తక్కువ, ఎక్కడ లోతు ఎక్కువ, ఎక్కడ వడి ఎక్కువ, ఎటు నుంచి పెడితే సులువు అవుతుంది, ఇవన్నీ పూర్వం తాను తరించి ఆ నదిని మిగతా వాళ్ళ కోసం సాయం చేయడం కోసం వెనక్కి వస్తాడే సంసారంలోకి మళ్ళీ గురువు. ఆయన ఈ నావ. తప్పకుండా భక్తికి, మన విశ్వాసానికి ఆయన అర్హుడు. ఆయన దగ్గరికి ఆ భక్తి ఉండాలి. ఆయన ఎందుకు మరి అవతలుడికి రాకుండా ఉండిపోతున్నాడు? ఆయన ఆ పాత్ర తీసుకున్నాడు. ఆయన దివ్యస్థితి ఏదైతే అరూపకమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యాన్ని ఆయన పొందాడో,
తర్వాత ఆయన ఒక బాధ్యత తీసుకున్నాడు, నామరూపంలో వీళ్ళందరినీ ఆ ఒడ్డు నుంచి ఒడ్డుకు తీసుకొస్తాను అని. అంచేత మళ్ళీ 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 ఈ భౌతికత మాయతో కూడిన ఈ లోకంలో ఈ ఒడ్డుకి ఆయన వస్తాడు. ఆ నావ దైవం ఒడ్డులోంచి సంసారం ఒడ్డుకు రావడం అంటే అది. అక్కడ ఎవరైతే దానికి సిద్ధపడి ఉన్నారో వాళ్ళ నావ ఎక్కుతారు. ఏం దాటిస్తున్నాడు ఆయన? సంసారానికి అవతల పరమేశ్వరికి మధ్యలో ఏవైతే మనకి మాయ ఉందో, రకరకాల అడ్డంకులు ఉన్నాయో, మాయ అంటే అది మన నుంచి విడిగా ఉందనుకోకుండా, ఊరికే అక్కడ నది అంటే ఒడ్డుకిను దానికేమో విడిగా ఉంటుంది, ఇది నది ఇది ఒడ్డు అని. మన విషయంలో అది ఉండదు కదా, మాయ మనలోనే ఉంటుంది కదా, మన్ని ఆవరించి మనలోనే ఉంటుంది. మన భయాలు, మన లక్షణాలు, మన నమ్మకాలు, మన గుణాలు, ఇవన్నీ కూడా మాయలే. ఇవి మనలోనే ఉన్నాయని మనం ముందు అసలు ఒప్పుకోలేం. ఒప్పుకున్న తర్వాత గురువు జీవితంలోకి వస్తాడు, వచ్చి వాటిని దాటించి మన అవతలు తీసుకెళ్తాడు. అనేక సార్లు మనవే అయిన లక్షణాలను దాటడానికి మనం ఇష్టపడం, ఎందుకంటే మనవేవి. వాటిలో మార్పు రావడం మనకి ఇష్టం ఉండదు. ఇలా ఉండగా తీసుకెళ్ళారా అండి ఇలా ఉండగా తీసుకెళ్ళారా అండి అని అడుగుతాం 3 సార్లు. వాళ్ళు తీసుకెళ్ళొచ్చమ్మా అలా అంటారు, పర్వాలేదు తీసుకెళ్ళచ్చు అంటారు, కానీ అవి పోయేకే మనం అవతలకి వెళ్తాం. అది మాయ, అది దాటించేవాడు గురువు. ఆ మాయ ఎవరు పెట్టారు? స్వయంగా అమ్మ యొక్క రూపమే అది కూడా. మరి ఒక్కటిగా ఇంత ఎందుకు పెట్టింది? అవతల ఆవిడ మాయాతీత స్థితిలో ఉంది, ఆవిడ మధ్యలో ఒక మాయ పెట్టింది, అవతల ఆ మాయలో బంధించబడి జీవుల్ని పెట్టింది. అసలు ఎందుకు పెట్టింది? ఆ కాడికి ఒక గురువు ఎందుకు, తరించిన వాడు గురువు ఎందుకు, మళ్ళీ వాడు అక్కడ ఉండకుండా దివ్యస్థితిలో మళ్ళీ వెనక్కి రావడం ఎందుకు? ఇది అంతా ఒక్క పదంలో కొట్టి పారేస్తారు పెద్దవాళ్ళు, లీలా. ఎందుకంటే అంతకు మించిన కారణం మన భౌతిక అవగాహనకి రాదు. ఆ లీల కూడా ఒకసారి ఒళ్ళు పడుతుంది, ఆవిడెవరో కూర్చొని మనతో ఆడుకోవడం ఏమిటి అని. అది ఎప్పుడైతే ఆవిడ విడిగా ఉండి మనం విడిగా ఉండి మనతో ఆడుకుంటోంది అనుకున్నప్పుడు మన వివశత్వం కారణంగా మనం అనుకుంటాం మాతో లేలేటమ్మా అని. ఒకసారి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఆ లీలకి అర్థం పరమార్థం అని తెలిసిన తర్వాత ఇలా మమ్మల్ని మాతో ఎందుకు ఆడుకుంటున్నాం అనం. ఎందుకంటే మనం కూడా అందులో భాగమే, అంశలమే, మనము అది ఒకటే ఏదో ఒక స్థాయిలో అని తెలిసిన తర్వాత మనకు కంప్లైంట్ ఉండదు. అదే దివ్యస్థితి. ఎక్కడైతే మీకు కంప్లైంట్ ఉండదో జీవితం పట్ల, జరిగేదాని పట్ల, అదే దివ్యస్థితి. కాబట్టి అవతలొడ్డుకి వెళ్ళడం అంటే మళ్ళీ దీని మీద ఎక్కడికో వెళ్ళిపోతాం, మొత్తం శరీరం వదిలిపెట్టేస్తామని ఊహించుకోకండి. ఈ శరీరంలో ఉండగా కూడా జరిగేదాన్ని జరగనిస్తూ ఆ పరమాత్మక స్థితిని అనుభవిస్తే మీరు అవతలొడ్డుకి వెళ్ళినట్టే. కాబట్టి అమ్మ యొక్క ఆ అవిద్యాస్థితి నుంచి విద్యాస్థితికి వెళ్ళినట్టు, మాయ స్థితిలోంచి మాయ లేని కేవలము స్వచ్ఛమైనటువంటి ఆ పారమాత్మిక చైతన్యాన్ని మనం అనుభూతి చెంది అదే మనం అయిపోవడం, అదే ఒక అమ్మ స్థితి. కాబట్టి నది అవతల ఒడ్డు, నది నావ యువతల ఒడ్డు, అన్నీ ఒక్కటే, జగన్మాతే. మళ్ళీ ఎదురు చెప్పిందే చెప్పాను, ఇంకేమైనా కొద్దిగా వివరించగలిగానో తెలియదమ్మా, ప్రయత్నం అయితే చేశాను. సరేనా? కలుద్దాం, హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.